పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయడు. నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. తెలుసో తెలియకో ఆ పరిస్థితుల ప్రభావంతో నేరం చేసి జైలుకి వెళ్ళి తిరిగి జనజీవనోత్సవం కలుస్తూ అంటే మారిన మనిషిగా కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ శ్రీనివాస్. చూడడానికి చాలా చిన్న కుర్రాడివి, అంటే 100కు పైగా కేసులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ నేరం వైపు వెళ్ళాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? మా డాడీ వెల్డింగ్ పని చేసేటోడు సార్, ఫ్యాబ్రికేషన్ పని చేసేటోడు. మా మమ్మీ ఏమో హౌస్ వైఫ్, 2 కాళ్ళు రీపోయిండే. 3 అక్కలు నాకు. జైల్లో అందరు ఉంటారు కదా సార్. ఇక మా డాడీ ఏమో నేను స్కూల్కి పోలేని కోపంతో మా డాడీ జైలుకి వచ్చి బెయిల్ తీయలే. 15-20 రోజుల దాకా నా గురించి ఎవరు రాలేదు. ఇక మా అమ్మనే నాకు అన్నం పెట్టేది, ఇంకొవ్వరు లేరు కదా సార్. ఇంటికి పోయి అన్నం తిని ఇంట్లో ఉండేటువంటి మళ్ళీ సాయంత్రం మా డాడీ రాకముందు వెళ్ళిపోయాడు. రోడ్ల మీద వండుకునేటువంటి. ఇప్పుడు చేసిన దొంగతనాల్లో ఎక్కువ డబ్బులు ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో దొరికాయి? నాచారంలో సార్. ఒక కేసు చేయడానికి పోయినా, 2nd ఫ్లోర్లో ఉంది సార్ ఇల్లు. తాళం బ్రేక్ చేసినా ఇంట్లోకి పోయినా 1 కిలో బంగారం దాకా ఉంది సార్ దాంట్లో. ఇక అప్పుడే అనుకున్నా సార్ మానేశాలి అంతా అని చెప్పి. ఒకటి చేద్దామనిపించి మళ్ళీ ఒకటే చేద్దాం అనుకున్నా. ఇక తర్వాత కన్ను పోయింది కదా సార్, సగం చచ్చిపోయినాయి. ఇక అసలు అది బతికే కాదనిపించింది సార్ జైల్లో. ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టపడిన సొమ్ము, దాచుకున్న సొమ్ము దొంగతనం చేసిన బాధ అనిపించదని అప్పుడు తెలియదు సార్. ఇప్పుడు కష్టం చేసి బతుకుతుంటే తెలుస్తుంది, అప్పుడు తెలియదు ఈ విషయాలు. సాధారణంగా కొన్ని కేసుల్లో పోలీసులు కావాలని కొన్ని కేసులు పెడుతుంటారంట, వాస్తవాన్ని? అవును సార్, పెడతారు సార్. నీ విషయంలో జరిగిందా? నన్ను మళ్ళీ తీసుకుపోయారు సీసీఎస్ వాళ్ళు. ఏం చేసినావు, ఇంకా నువ్వే చెప్పాలి, మేము చెప్పాం, నువ్వే చెప్పాలి నీ నోటి నుంచి అని చెప్పి కొట్టి 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 2 రోజులు సార్. కాలైతే ఇంత ఉబ్బిపోయినాయి సార్. ఒకవేళ శ్రీనివాసరెడ్డి 100 దొంగతనాలు చేశాడు, బయటకు వచ్చాడు, మారాడు. ఇప్పుడు నా మీ దగ్గర 150 కేసులు పైన ఉన్నాయి సార్. నేను చేసినవి 100 లోపు చేసినా కానీ వీళ్ళు ఇక వెట్టిరు ఎక్కువ సార్. ఇంకొకసారి దొంగ ఎవరైనా ఇంట్లోకి వెళ్తే ఏమీ దొరకకుండా ఉండాలంటే ఒక మాజీ దొంగగా నువ్వేం చెప్తావు? ఇక వాళ్ళు సేఫ్ పెట్టుకోవాలంటే వాళ్ళు బ్యాంక్లోనే పెట్టుకోవాలి. ఇండ్లలో పెట్టుకుంటే వాళ్ళు చేసిన కష్టం వృధా అయిపోతుంది. జైల్లో వాతావరణం ఎలాగుంటుంది? అక్కడ మారుస్తారా, మార్చకుండా అలవాటు చేస్తారా? అంటే ఇప్పుడు కదా, గతంలో ఒక్కొక్క బ్లాక్కి 50 మంది 60 మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దొంగతనాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. స్కూల్ పిల్లలు అంటున్నావు, 100 దొంగతనాలు చేస్తున్న శ్రీనివాసరెడ్డి మరి పెళ్లి చేసుకున్నావు, అది లవ్ మ్యారేజా? అయితే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఇన్ని దొంగతనాలు చేసావు, కొన్ని విషయాలు మారావు, మరి అమ్మగారు నాన్నగారు మీకు కలుస్తున్నారు? మా డాడీని మస్తు బాధ పెట్టినా సార్. మా డాడీని వాళ్ళని ఇప్పుడు తీసుకున్నామన్నా వాళ్ళు లేరు. వాళ్ళని సంతోష పెడదామంటే తీరా చూసేసరికి వాళ్ళు లేరు. అంటే నాన్న చనిపోయినప్పుడు ఏం గుర్తుకొచ్చింది? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయడు. నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. తెలుసో తెలియకో ఆ పరిస్థితుల ప్రభావంతో నేరం చేసి జైలుకి వెళ్ళి తిరిగి జనజీవనోత్సవం కలుస్తూ అంటే మారిన మనిషిగా కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి మీద దాదాపు 100కు పైగా కేసులు ఉన్నాయి. అతను రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇళ్లను తాళాలు పగలగొట్టి చోరీ చేసే క్రైమ్ చేసేవాడు. అయితే శ్రీనివాసరెడ్డి 100 కేసులు చేసిన తర్వాత ఎందుకు మారారు, మారక ముందు అతని జీవితం ఏ విధంగా ఉండింది, మారిన తర్వాత అతని జీవితం ఏ విధంగా ఉంది, అసలు నేరాల బాట అతను ఎందుకు పట్టాల్సి వస్తుంది అనే విషయాన్ని శ్రీనివాసరెడ్డి అడిగి తెలుస్తాం. శ్రీనివాసరెడ్డి నమస్తే. శ్రీనివాసరెడ్డి చూడడానికి చాలా చిన్న కుర్రాడివి,
దాదాపు నీ మీద చూస్తున్న పోలీస్ రికార్డులో 100 కేసులు కనిపిస్తున్నాయి. జనరల్గా ప్రతి నేరస్తుడు డే హెచ్బి లేదా నైట్ హెచ్బి చేస్తాడు. అంటే ఉదయం చేసిన వ్యక్తి పగలు చేయడు, పగలు చేసిన వ్యక్తి రాత్రి చేయడు. కానీ నువ్వు రెండూ చేస్తావు, మోడ్ ఆఫ్ ఆపరేట్ రెండూ కనిపిస్తున్నాయి. అంటే 100కు పైగా కేసులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ నేరం వైపు వెళ్ళాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారు, మీ అమ్మగారు వాళ్ళ గురించి. మా డాడీ వెల్డింగ్ పని చేసేటోడు సార్, ఫ్యాబ్రికేషన్ పని చేసేటోడు. మా మమ్మీ ఏమో హౌస్ వైఫ్, 2 కాళ్ళు రీపోయిండే. 3 అక్కలు నాకు, నేను ఒక్కరినే. మా కాలం గవర్నమెంట్ స్కూల్లో వేసి నన్ను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. నేను ఇక చదువు మీద ఇంట్రెస్ట్ లేక స్కూల్లో బంక్ కొట్టి రోడ్ల మీద తిరిగేటోడిని. బ్యాగ్ వేసుకొని స్కూల్కి పోతున్నా అని చెప్పి రోడ్ల మీద తిరుగుకుంటా ఉండేటోడిని. మా డాడీకి తెలిసి కొన్నిసార్లు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బయటనే ఎలా కొట్టి చేసింది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రోడ్ల మీద ఉండి ఏం చేయాలి అర్థం కాక దొంగతనాలు చేయాలి, ఏదో ఒక చిన్న దొంగతనాలు చేయాలని చెప్పి సెల్ ఫోన్ దొంగతనాలు, కిటికీలకు వెళ్ళి చేతులు పెట్టి సెల్ ఫోన్ దొంగతనాలు అట్లా చేసేటోళ్ళు. మీ నాన్నగారు 3 అక్క చెల్లెల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసి నీకు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు వేశారంటే నువ్వు బాగా చదువుకోవాలి. మరి ఆ చదువుకోకుండా నువ్వు అసలు స్కూల్లో డుమ్మా కొట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? తెలియదు సార్, ఏజ్ అట్లా ఉండే సార్ నాది. అంటే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవారా? ఫ్రెండ్స్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే సార్ నాకు. ఇప్పుడు ఎక్కువ చదువు మీద కంటే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుండే. క్రికెట్ ఆడదాం క్రికెట్ కోచింగ్ పెట్టేవాడిని. మా డాడీ వద్దు అని చెప్పి అవాయిడ్ చేసేవాడు. ఇక నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను స్కూల్కి పోతున్నా అని చెప్పి బ్యాగ్ వేసుకొని పోయి క్రికెట్ గ్రౌండ్లో బ్యాగ్ దాచిపెట్టి క్రికెట్ ఆడేటోను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను మామూలు. కొన్ని రోజులు అట్లా చేసిన తర్వాత మా డాడీకి తెలిసిపోయింది. ఇక నన్ను కొట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించేసలేదు. బయటికి వెళ్ళిపోను, ఇంట్లో ఉండొద్దు, చదువుకుంటా అంటే ఇంట్లో ఉండు, లేదంటే ఉండొద్దు అని చెప్పి బయటకు పంపించి ఏం చేయలేని పరిస్థితి. బయటకు పోయిన తర్వాత వాళ్ళు పెట్టేటోళ్ళు లేరు, అన్నం పెట్టేటోళ్ళు లేరు. వాళ్ళు దొంగతనాలు చిన్న దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసిన. ఇక ఒకసారి పబ్లిక్కి రెడ్ హ్యాండెడ్గా దొరికినా సార్. నైట్ కూడా ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి పోయి కిటికీలకి వెళ్ళి చేస్తుంటే పక్కన. అంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 14 ఉంటుంది సార్. ఎక్కడ దొంగతనం చేస్తావు? లాలాపేట్స్ కిటికీలకి వెళ్ళి దొంగతనం చేస్తుంటే పబ్లిక్ చూసి పట్టుకొని పిఎస్కి అప్పచెప్పారు సార్. ఇక అప్పటికే నేను ఒక 10-15 సెల్ ఫోన్ల దాకా దొంగతనాలు చేసిండే. ఇక నన్ను జైలుకి పంపించారు, చిన్నపిల్లల జైలుకి, లాలగూడ పిఎస్ నుంచి. జైలుకి పంపించిన తర్వాత ఆడ జైల్లో అందరు ఉంటారు కదా సార్. ఇక మా డాడీ ఏమో నేను స్కూల్కి పోలే అనే కోపంతో మా డాడీ జైలుకి వచ్చి బెయిల్ తీయలే. ఓ 15-20 రోజుల దాకా నా గురించి ఎవరు రాలే. జైల్లో వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ కలిసిపోయారు, నలుగురితో మాట్లాడుకుంటూ చేసుకుంటా. ఇక వాళ్ళు ఇట్లా చేసినా అట్లా చేసినా, ఇళ్ళల్లో దొంగతనాలు ఇట్లా చేయాలి, తాళాలు వాళ్ళకి కొట్టాలి, చేయాలి, అల్మారి ఇట్లా వాళ్ళకి కొడతారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇక బయటకు వచ్చేది ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. కానీ ఏదో ఒక రోజు బయటకు వెళ్తాను. మళ్ళీ ఈజీ మనీ మీదే పోయింది ఇక నాది మైండ్ అంతా. అంటే చిన్నపిల్లల జైల్లో కూడా వాళ్ళు జైలు అధికారులు మారమని ఏమో చెప్పలేదా? ఏముండదు సార్, వాళ్ళు టైంకి ఇంత పూటకి అన్నం పెడతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అంతే, ఇంకా అంతకుమించి ఏముండదు. అంటే కొత్తగా జైల్లోకి వచ్చినప్పుడు మారమని కానీ క్లాసులు పెట్టండి కానీ చేయరు. స్కూల్ చెప్తుండే సార్, అప్పుడు స్కూల్ చెప్తుండే, లోపల చెప్తుండే, చదువు చెప్తుండే రానోళ్ళకి. ఇక కొంతమంది దొంగల చదువు పట్టించుకోరు, లోపల ఉండేటోళ్ళు అది పట్టించుకోరు సార్. ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచనతో ఉంటారు. ఈ చిన్నపిల్లల జైల్లో అసలు అది అక్కడనే చేంజ్ అయిపోయింది సార్ నా లైఫ్. అంటే ఆడ ఉన్న నా పక్కకు ఉండేటోళ్ళంతా పెద్ద పెద్ద దొంగలే ఉన్నారు. వాళ్ళ ఏజ్ చూస్తే 17-18 ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే కేసులు పెద్ద పెద్ద ఉన్నాయి. వాళ్ళు చెప్పే మాటలు విని చెవులో పడి మైండ్లో పడి బయటికి మా డాడీ మా మమ్మీ కలిసి ఒకసారి వచ్చి జైలుకి వచ్చి బెయిల్ మీద బయటికి తీసారు. బయటికి వచ్చిన తర్వాత ఒక 4-5 డేస్ ఉన్నా. మళ్ళీ ఇంకా నీ మీద కేసులు ఉన్నాయని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చారు మల్కాజ్గిరి పిఎస్ నుంచి. వాళ్ళు తీసుకుపోయి నీ మీద కేసులు ఉన్నాయి, ఇంకేం చేసినావు, నువ్వు మాకు దొరకలేదు అది చెప్పు, వాళ్ళకి దొరికినావు, వాళ్ళకి ఇచ్చినావు, మాకు చెప్పు, మళ్ళీ ఇంకేమేమి చేసినావు మా ఏరియాలో అని చెప్పి మస్తు కొట్టిరు సార్. కొట్టి ఇంట్రాగేషన్ చిన్నప్పుడే సార్, కంట్ల కారం పొడి వేసి కొట్టి లాకప్కి హ్యాండ్ క్యాప్ వేసి రాత్రంతా నించబెట్టి పండుకోవద్దు, నువ్వు పండుకుంటే నీకు పడతాయి దెబ్బలు, లట్లు తీసుకొని పొడిచేటోళ్ళు. నేను పడుకుంటే కళ్ళు ఇట్లా మూసుకోవతే కొట్టేటోళ్ళు. 2-3 రోజులు చూసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న కేసులు
వాళ్ళ లిమిట్లో పోయి కొన్ని కేసులు చేసిండే అప్పుడు. వాళ్ళ దగ్గర ఉన్న కేసులు మళ్ళీ వేసి మళ్ళీ జైలు పంపించారు. సెకండ్ టైం చేసేసరికి నాకు ఛాయిస్ లేదు. మా డాడీ నన్ను నమ్మట్లేడు. నువ్వు చేసినావు మళ్ళీ చేసినావు అందుకే పంపించారు, ఉత్తిగా పంపించలేరా. మా డాడీకి జైల్లో గురించి దీనిలో గురించి తెలియదు, నాకు తెలియదు అసలు. ఇంకా నన్ను మళ్ళీ జైలు పంపిస్తారు, ఇట్లా బయట వేరే కేసులు ఉన్నాయి అని తెలియదు. మళ్ళీ సెకండ్ టైం జైలు పోయినాయి, అప్పుడు నాకు బెయిల్ మీద అవ్వదు చేయలేము. అంటే రెండోసారి మల్కాజ్గిరి పోలీసు పట్టుకున్నప్పుడు నీ మీద పాత కేసులు ఉన్నాయని అరెస్ట్ చేశారు. అవును. కానీ రికవరీ ఏం చూపించారు? రికవరీ లేకుండా సెల్ ఫోన్లు ఉండే సార్. నీకు దొరికాయా? అవును. నీ దగ్గర దొరికాయా? నువ్వు లేదంటే అమ్మిన వాళ్ళ దగ్గర చూపించావా? అమ్మిన వాళ్ళ దగ్గర చూపించాను సార్. నేను అమ్మేసిన సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర చూపించిన. లాలగూడ పిఎస్ఓలు రికవరీ చేసుకురు మొత్తం. లాలగూడ వాళ్ళు పిఎస్ఓలు రికవరీ చేసుకొని నన్ను జైలు రిమాండ్ పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళు మల్కాజ్గిరి వాళ్ళు వారెంట్ వేయలే నా మీద. వారెంట్ వేయలే. వీళ్ళు కొన్ని రోజులకి నా 15 డేస్లో నాకు బెయిల్ వచ్చేసింది కదా సార్. నేను బయటకు వచ్చేసిన తర్వాత 4 డేస్కి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ఇంటికాడికి వచ్చి తీసుకొని పోయారు. ఇక మా డాడీగా నా మీద మస్తు సీరియస్ అయిపోయింది కదా, వీడు నాకు అవసరం లేదు, కొడుకు చచ్చిపోయినా అనుకుంటా అని చెప్పేసి నన్ను ఇచ్చేసి. ఇక నేను 2 నెలలు జైల్లో ఉన్నా సార్. మేజిస్ట్రేట్ కొట్టేసింది, కేసు కొట్టేసింది. ఇక జైల్లో అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. లోపల తెలుసుకున్నా ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలనేది. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పోదామంటే ఇంటికి మా డాడీ రానియ్యారు. సరే అని చెప్పి మా డాడీ లేని టైంలో పొద్దున కూడా మా డాడీ పనికి పోతాడు, ఆ టైంకి ఇంటికి పెట్టాను. ఇంటికి పోయి మళ్ళీ మా డాడీ సాయంత్రం రాగానే నేను మళ్ళీ మా డాడీ రాకముందు నేను బయటకు వెళ్ళిపోయాను. అంటే అమ్మ కోసం వెళ్ళేవాడు? ఇక మా అమ్మనే నాకు అన్నం పెట్టేది, ఇంకొకరు లేరు కదా సార్. ఇంటికి పోయి అన్నం తిని ఇంట్లో ఉండేటోని. మళ్ళీ సాయంత్రం మా డాడీ రాకముందు వెళ్ళిపోయాం. రోడ్ల మీద వండుకునేటోని. ఏదో ఒకటి చేయాలి. అమ్మ అప్పుడు ఏం చెప్పలేదా వద్దురా తప్పు చేస్తున్నాను? వద్దు, ఏ తల్లి ఒక్కసారి చేయమని చెప్పి నేను నా చేతులారా చేసుకున్నా నేను చెప్పాలంటే. అంటే నాన్న లేని టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని చూసి ఏమనేది? ఏడ్చేటి సార్. ఎట్లా అంటే ఎందుకు నా ఈ జీవితం, నీకు వద్దు, అవసరం లేదు నీకు. ఇంట్లో చదువుకోరా, మీ డాడీ చెప్పినట్టు చదువుకోరా, క్రికెట్ ఏం ఆడకురా, చదువుకోరా అంటే నేను అప్పటికి ముదిరిపోయి ఉండే సార్. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి పైసలు తీసుకొని మా డాడీకి చూపించాలి అని చెప్పేసి ఆలోచనతో ఇక నేను నైట్ మా డాడీ వచ్చే టైంకి నేను బయటకు వెళ్ళిపెట్టుకొని నైట్ కూడా మళ్ళీ చిల్లర ఇవే ఫోన్లు వీళ్ళు ఇంటి తాళాలు వాళ్ళ కొట్టడం ట్రై చేసేటోని స్టార్టింగ్లో. కొన్ని రోజులకి స్టార్ట్ అయిపోయింది సార్ చేయడం. ఇళ్ళలో దొంగతనాలు స్టార్ట్ అయింది. దొరుకుతుండే 5 తులాలు 10 తాళాలు ఎలా పగలు కొట్టేవాడు? ఒక రాడుతోటి సార్, ఏదైనా రాడు ఉంటుంది, ఆ రాడుతోటి తాళంలో పెట్టి బ్రేక్ చేసేటోని. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు అది? జైల్లో అయినా సార్ మాటలు చెప్పేటోళ్ళు, తాళం ఇట్లా వాళ్ళకి కొట్టాలి, డోర్ లాక్. తాళం పగల కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేశాను? ఇంట్లోకి వెళ్ళగానే అల్మారీ చూస్తుండే, అల్మారీ తాళాలు చూస్తుండే, దొరికిన అల్మారీ ఓపెన్ చేస్తుండే, లేదా అల్మారీలో కూడా ట్రై చేస్తుండే సార్. ఎక్కువ క్యాష్ తీసుకోనికే చూస్తుండే సార్. బంగారం అప్పుడు నాకు తెలియదు, బంగారం డూప్లికేట్ ఒరిజినల్ నాకు తెలియకుంటుండే. క్యాష్ దొరికితే క్యాష్ తీసుకొని వెళ్ళిపోతుండే సార్. ఇక అట్లా మనీ ఒకరోజు ఉండి తర్వాత చేయకోకుండా అంటే కానిపని అయిపోతుంది. చేస్తుండే ఖచ్చితంగా. ఈరోజు 50,000 దొరికిందా, అది ఖర్చు అయ్యేదాకా ఏం లేదు, తిరుగుతుండే రోడ్ల మీద. అది ఖర్చు అయిందా కథం అయిపోయినాయి పైసలు, మళ్ళీ ఏదైనా చేయాలి. అంటే డబ్బులు దొరకగానే ఇక్కడే ఉండేవాడు, గోవా వెళ్ళిపోయేవాడు? తిరుగుతుండే సార్. మా అక్కలే మ్యారేజ్ చేసేయండి అప్పటికి ఇద్దరికి. ఒక అక్క కర్నూలులో ఉంటుండే, ఒక అక్క బెంగళూరులో ఉంటుండే. ఇక మా డాడీ ఇంట్లోకి రానియకపోయి నేనేమో బస్ ఎక్కి సీదా అక్కడికి వెళ్ళి చేయగానే ఆమె వెళ్ళిపోతుండే. ఇక మా బావాళ్ళకి తెలుసు నేను చేస్తుండే అని అప్పుడు. అంటే వాళ్ళకి నువ్వు దొంగతనం చేస్తున్నావు చెప్పేవాడు కదా? తెలుసు కానీ వాళ్ళు తెలియనట్టు ఉండేటోళ్ళు నేను బి చెప్పకపో సార్. ఎందుకంటే మా అక్క వాళ్ళ అత్త వాళ్ళకి తెలిస్తే పోతుందని చెప్పి, మా అక్క వాళ్ళు పోతుందని చెప్పి చెప్పకపో. వాళ్ళకి బి తెలుసు సార్, వాళ్ళు ఎవరు ఇవ్వాలి రేపు చక్కగా లేరు సార్. వాళ్ళు సాధారణంగా దొంగతనం చేసిన వాళ్ళు దొరికిన డబ్బులతో గోవా ఎందుకు వెళ్తుంటారు? చాలామంది నోట్లో విన్నాను. ఏమో తెలియదు సార్, నేనైతే గోవా వెళ్ళలే ఇప్పటిదాకా. బయట అంటే మహారాష్ట్ర, మైసూరు, ఊటీ, కొడైకెనాల్ ఇటు సైడ్ వెళ్ళినా కానీ గోవాకి ఎందుకు వెళ్తారో తెలియదు. ఎంజాయ్మెంట్ గురించే సార్. మనీ ఉన్నప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, తిరగాలి. ఇక్కడ ఇప్పుడు చేసిన చోట ఉండడం అంటే కానిపోయి. హైదరాబాద్లో ఒక్కసారి దొంగ అనే పేరు పడ్డదంటే ఏపీఎస్ వాళ్ళు చూస్తారా, ఏ క్రైమ్ వాళ్ళు చూస్తారా, మనల్ని పట్టుకుపోతారా అనే ఆలోచనతో తిరగాల్సి వస్తుంది హైదరాబాద్లో చేసిన తర్వాత. చేసి ఇక్కడ ఉండే బదులు పైసలు ఉన్నాయి కదా, ఎక్కడైనా బయటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ దొంగతనాలు ఏ ప్రాంతంలో ఎక్కువ చేసేవాడు? మల్కాజ్గిరిలో సార్. మల్కాజ్గిరిలో చేసిండే. ఎన్ని చేస్తుంటావు అలాగే? 30 దాకా చేసిన సార్ మల్కాజ్గిరిలోనే. అంటే నైటా డేయా? నైట్ సార్, మల్కాజ్గిరిలో నైట్.
అంటే నైట్ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల పడుకోవడం లెగడం అరుపులు ఉంటాయి కదా, అప్పుడు ఎలా కదండి? నైట్ నేను 1-1:30 దాటిన తర్వాత వెళ్తుండే సార్. అంతవరకు ఎక్కడ ఉంటావు? రోడ్ల మీద ఉంటుండే సార్. సినిమాకి పోతుండే, సెకండ్ షోకి 12:30కి వస్తుండే. 12:30కి వచ్చి ఒక గంట సేపు అటు ఇటు తిరిగి టైంపాస్ చేస్తుండే. ఇక 1:30-2 o'clock టైంలో ఇల్లు చూస్తుండే, దుంకుతుండే. ఎవరైనా పబ్లిక్ కూడా చూసిరంటే గిట్ట అక్కడ నుంచి వెళ్ళిపోతుండే, ఎస్కేప్ అయిపోతుండే. చేసిన తెల్లవారుజాము దొంగతనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఇక వెంటనే చేసిన తర్వాత అక్కడ నుంచి స్టేషను లేకపోతే బస్ స్టాండ్కో ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక బస్ ఎక్కి ఇక వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం. మహబూబ్నగర్ లేకపోతే బెంగళూరు ఏదో ఒక బస్ ఎక్కి వెళ్ళిపోయాం. మనీ ఉంటుండే కదా సార్, మళ్ళీ అది ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుండే, మళ్ళీ చేస్తుండే, మళ్ళీ అవుతుండే. అంటే ఇప్పుడు చేసిన దొంగతనాల్లో ఎక్కువ డబ్బులు ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో దొరికాయి? నాచారంలో సార్ ఒక కేసు చేసేకి పోయినా, సెకండ్ ఫ్లోర్లో ఉంది సార్ ఇల్లు. అది తాళం ఉందని తెలియదు. బిల్డింగ్ ఎక్కిన తర్వాత తాళం బ్రేక్ చేసిన, ఇంట్లోకి పోయినా. 1 కిలో బంగారం దాకా ఉంది సార్ దాంట్లో. వడ్డానం, నెక్లెస్ అవన్నీ చాలా ఉండే. తీసుకొని బిల్డింగ్ మీదకి వెళ్ళి ఇక దిగుతున్నా, అది మెట్ల కాడ గ్రిల్ వేసి ఉంది సార్. అంటే ఇక వెనకకెళ్ళి ఏదైనా బ్యాక్ సైడ్ నుంచి పైప్ పట్టుకొని దిగేదో ఉండే. సడన్గా ఇంటోళ్ళు వచ్చారు. ఇంటోళ్ళు రాగానే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. అరిసి కేకలు పెట్టిరు, దొంగ దొంగ. వెనకాల బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకేసినాను. అప్పుడు ఈ కన్నుకి ఇంజురీ అయింది. గోల్డ్ పడిపోయింది, కొద్దిగా మొత్తం పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇక కన్ను కనిపించలేదు. 2 నిమిషాలు మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. 10 నిమిషాలు ఇక పబ్లిక్ పట్టుకొని ఇక ఎస్ఓటీ వాళ్ళకి అప్పచెప్పారు సార్. ఎస్ఓటీ వాళ్ళు తీసుకుపోయారు. 2 days పెట్టుకురు సార్. కన్ను దెబ్బ ఉంది కదా అని చెప్పి ఏం అనలేదు. 3వ రోజు తీసుకుపోయి ఒక హాస్పిటల్ దగ్గర చెకప్ చేపిస్తామని చెప్పి చెకప్ చేయించారు. డాక్టర్ ఏం చెప్పినేమో తెలియదు, అట్లనే రోడ్డు మీద ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత నేను అక్కడ నుంచి అట్లా ఇట్లా లిఫ్ట్ అడుక్కొని వీళ్ళ దగ్గర 10-20 అడుక్కొని ఊరికి వెళ్ళిపోయినా. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా బావ డాక్టర్కి అక్కడ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తే కన్ను ఇక పనిచేయదు, నరాలు దిగిపోయినాయి లోపల అని చెప్పి చెప్పారు. ఇక అప్పుడే అనుకున్నా సార్ మానేశాలి ఇదంతా అని చెప్పి. ఒకటి చేద్దామనిపించి మళ్ళీ ఒకటే చేద్దాం అనుకున్నా. ఇక తర్వాత కన్ను పోయింది కదా సార్, సగం చచ్చిపోయినాయి. ఇక ఒక్కటే చేద్దామని చెప్పేసి అనిపించింది. అప్పటికి మా బాగా క్యాన్సర్ ఉండే సార్. ఇక పైసలు కావాలి ఖచ్చితంగా, ఎటు చేసి ఇక చేయాల్సిందే నేను అని చెప్పి. మీ బావ కోసం? మా బావ కోసం. నేనైతే ఆల్రెడీ దొంగ అయిపోయినా సార్. నాకు వాళ్ళు చూసేటోళ్ళు లేరు, నాకు పెళ్ళి లేదు, అప్పటికే ఏం లేదు. ఇక నేను చేయాలి. పోయి తిరుగులాడుతున్న రాత్రిపూట 2-3 పట్టుకురు నన్ను. చేనికి పోయినప్పుడు పట్టుకున్నారు, 2-3 సార్లు పట్టుకొని ఇడిచిపెట్టేసారు సార్. ఇక ఏం చేయలే. ఇంకా అప్పటికి రాత్రిపూట తిరుగుతుంటే పట్టుకొని ఇడిచిపెట్టేసారు. ఇక అట్లా ఏం చేయలేకపోయినా సార్ మా బావకి. ఇక కొద్దిగా ఏదో అడ్జస్ట్ అయిన పైసలు తీసుకుపోయి ఇచ్చిన, ఒక 50-60 వేలు ఏమో ఇచ్చిండే తీసుకుపోయి. తర్వాత మా బావ చనిపోయాడు. నేను అరెస్ట్ అయిపోయిండే సార్ ఇక్కడ రాజేంద్ర నగర్లో. ఎందుకు? నన్ను అందరూ వెతుకుతారు సార్. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు, మా అక్క కర్నూలుకి వచ్చి మా అక్క వాళ్ళని అడిగారు. మా బావని అడిగిండే అప్పటికి. మా బావ వస్తే పట్టిస్తా అని చెప్పిండు. ఇక నేనేమో దొరకకుండా ఎక్కువ రోజులు తిరగలేను. నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉండే ఒక అతను సిసిఎస్లో, చంద్రయ్య సార్ అని ఉండే సార్. ఆ సార్ పిలిచి, అరే నువ్వు దొరుకురా, మాకు దొరుకురా, మేము నీ జైలు పంపిస్తాం, మారిపో, ఇట్లా ఎన్ని రోజులు చేసుకుంటుంటావు, వద్దు, అవసరం లేదు నీకు ఈ జీవితము, మంచి బతుకురా అని చెప్పి ఆ సార్ ఏం చేసి సరెండర్ అయిపో అని చెప్తే పోయినా సార్. పోయి సరెండర్ అయిపోయాను. ఇక వాళ్ళు జైలు పంపించారు. సంవత్సరం మొత్తం అన్ని కేసులు జైలు తెప్పించుకున్నా సార్. వారెంట్లు తెప్పించుకున్నా. 1.5 సంవత్సరం జైల్లో ఉండే సార్. కేసులన్నీ అయిపోగొట్టుకొని బయటకు వచ్చినాం. ఆ జైల్లో 4 గోడల మధ్యలో ఉండాలి. ఈ బయట దొంగ దాకా ఉండి దాచుకొని తిరగాలి. రాత్రిపూట ఆ గోడలు ఈ గోడలు దుంకుకుంటా. అసలు అది బతికే కాదనిపించింది సార్ జైల్లో. ఇక అట్లా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మారిపోదామని చెప్పి మారిపోయినా సార్. ఒక 5-6 నెలలు ఆటో నడిపించుకుంటున్నా సార్ బయటకు వచ్చి. అంటే మారక విషయం పక్కన వెళ్ళే ముందు నువ్వు వరుసగా దాదాపు 100 కేసులు చేశానని చెప్తాను. మల్కాజ్గిరి, లాలాగూడ, ఉప్పల్, నాచారం. అంటే ఎక్కువ డబ్బులు దొరికింది నాచారం దొరికింది. అవును. అసలు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం దొరకని ఇల్లు కూడా ఉంటాయా? సార్ ఏం దొరకని ఇల్లులు ఉంటాయి. అలాంటి ఇల్లు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్. అట్లా
కొన్ని ఇళ్ళలో దొరుకుతాయి, కొన్ని ఇళ్ళలో దొరకవు సార్. కానీ నువ్వు చేసిన ఇంట్లో ప్రతి ఇంట్లో వెళ్ళినప్పుడు దొరకవు, చేసిన ప్రతి ఒక్క ఇంట్లో దొరకవు, కొన్ని ఇళ్ళలో ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టపడిన సొమ్ము దాచుకున్న సొమ్ము దొంగతనం చేసిన బాధ అనిపించదు నీకు? అప్పుడు తెలియదు సార్, ఇప్పుడు కష్టం చేసి బతుకుతుంటే తెలుస్తుంది, అప్పుడు తెలియదు ఈ విషయాలు. అప్పుడు వాళ్ళు ఎట్లా సంపాదించారు అనేది నాకు తెలియదు. ఇప్పుడు నేను కష్టపడుతుంటే వాళ్ళు ఎట్లా సంపాదించారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అన్ని దొంగతనం చేస్తుంటూ వచ్చావు, ఆ డబ్బులు తీసుకెళ్ళి లగ్జరీ ఖర్చు పెట్టుకున్నావు, అయిపోయిన తర్వాత వస్తున్నావు అని చెప్తున్నావు. సాధారణంగా కొన్ని కేసుల్లో పోలీసులు కావాలని కొన్ని కేసులు పెడుతుంటారంట, అది వాస్తవాన్ని? అవును సార్, పెడతారు సార్. నీ విషయంలో జరిగిందా? జరిగింది సార్. ఎలాగా? నేను సెకండ్ టైం జైలుకు పోసి వచ్చిన సార్, మల్కాజ్గిరి నుంచి వచ్చిన, బయటకు వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ తీసుకుపోయారు సిసిఎస్ వాళ్ళు. తీసుకుపోయి నువ్వు చేసినావు, సీసీ కెమెరా ఫుటేజ్లో పడ్డావు, చెప్పు ఏం చేసినావు, ఇంకా నువ్వే చెప్పాలి, మేము చెప్పాం, నువ్వే చెప్పాలి నీ నోటి నుంచి అని చెప్పి కొట్టి 2 రోజులు సార్. కాలైతే ఇంత ఉబ్బిపోయినాయి సార్. ఏం చేయని తప్పు చేసినా సార్, చెప్తా మీకు చెప్తా సార్, ఒక్కసారి ఇడవండి సార్ అంటే చెప్పి ఇడవకుంటుండే సార్. ఇక లాస్ట్కి 1 గంట సేపు, 1.5 కొట్టిన తర్వాత అప్పుడు ఇడిచి పెడితే చెప్తా అన్నాక ఇడిచి పెడితే ఏం లేదు, ఎక్కడికి వెళ్ళి చూపించాలి అర్థం కాకపోతుండే సార్. లేదు సార్ ఏం చేయలేదు సార్ అని చెప్పి మళ్ళీ ఇడిచి పెట్టిన తర్వాత అన్నామంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు, చూపిస్తా పాండి సార్ అని చెప్పి లేని ఇల్లు చూపించడం తీసుకుపోయి ఒక్కొక్కసారి. ఇంకోసారి ఆ ఇంట్లో చేసిన సార్, పోయి అడుగుని సార్ అని చెప్పి పంపిస్తుండే. పోతుండే వాళ్ళు పోయి మీ ఇంట్లో దొంగతనం ఏంటంటే మా ఇంట్లో ఏం దొంగతనం కాలేదంటుండే వాళ్ళు. మళ్ళీ ఈడేం పిచ్చోళ్ళని చేస్తున్నా మనని చెప్తలేడు అని చెప్పి మళ్ళీ తీసుకుపోయేటోడు సార్ పిఎస్కి. జుట్టు పట్టి గుంజి కొట్టి మోకాలతో తంతుండే సార్, కార్లలో తీసుకుపోయే వ్యాన్లోనే తంతుండే, తన్ను కూడా తీసుకుపోయి ఆ భయానికి నేను ఇల్లు ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయినా సార్. తర్వాత ఇడిచిపెట్టిరు, మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు ఇడిచిపెట్టిరు, బయటకు వచ్చేసాం మళ్ళీ. కానీ చూస్తే మళ్ళీ వాళ్ళు పట్టుకోపోతారు. ఇక వద్దు, ఇంటికాడ ఉండొద్దు, చేయాలి, ఇక ఏదో ఒకటి చేసుకొని పైసా సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ దొంగ పైసా నిలబడుతుంది అనుకున్నా, నిలబడలేదు సార్. ఆ పైసా ఎంత సంపాదించుంటావు? సంపాదించింది ఏం లేదు సార్, చేయాలి ఖర్చులు చేయాలి, తిరగాలి, ఖాళీగా ఖర్చులు చేయాలి. అంటే కొంత సొత్తు దొంగతనం చేసింది ఖర్చు పెట్టి కాకుండా కొంత ఏం లేదు సార్. నా వాళ్ళకి ఇచ్చటోని 50,000 ఉంటే మాకు వాళ్ళకి 30,000 20,000 అట్లా ఇచ్చటోని, మిగతా పైసలు దగ్గర పెట్టుకునేటోని. వాళ్ళు ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడతారని. కానీ వాళ్ళకి కష్టాలు, వాళ్ళు కష్టం చేసుకొని బతికేటోళ్ళు కదా సార్. వాళ్ళకి ఆ 20,000-30,000 ఇస్తే వాళ్ళ పైసలతోటి ఏదో చేసుకొని వాళ్ళు సెట్ అయ్యే టైంకి మళ్ళీ నేను అడిగితే లేవని చెప్పేటోళ్ళు. అట్లా పోలీసులు కొంతమంది దొంగల చేత దొంగతనం చేస్తుంటారు అన్నది వాస్తవం? అది కాదు సార్, ఎవరు చేయించారు కానీ వీళ్ళు చేస్తుంటారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది సార్. పోలీసు వాళ్ళకి తెలిసి ఉంటుంది, పలానోడు బయట ఉన్నాడు దొంగతనాలు చేస్తుండు తిరుగుతున్నాడు అని తెలుసు. మళ్ళీ వాడిని తర్వాత మెల్లగా పట్టుకుందాం, ఒక 2 నెలలు గ్యాప్ ఇద్దాం, 3 నెలలు గ్యాప్ ఇద్దాం, చేయని అని చెప్పొద్దు లేదు సార్. కొంతమంది ఎందుకు వాళ్ళు చేస్తే కదా సార్ రికవరీ వెళ్ళేది, రికవరీ వెళ్తే కదా సార్ వీళ్ళకి ఒక పేరు వచ్చేది. అట్లా ఇప్పుడు ఫస్ట్ జైలు నుంచి బయటికి రాగానే పట్టుకుంటే ఆయన దగ్గర ఏం దొరకదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు ఇడిచేస్తే వాడు దొంగతనాలు చేస్తాడు. మళ్ళీ ఏదో ఒక నెట్వర్క్ పెడతారు సార్ వీళ్ళు, ఫోన్ మొబైల్ డేటానో లేకపోతే ఓలో ఒకళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తోటి పెట్టుకుంటారు. ఇప్పుడు దొంగలే సార్. నేను బి దొంగతనాలు మానేసే ముందు ఒకసారికి టచ్లో ఉంటుండే సార్, ఇట్లా నేను వచ్చి మీకు దొరుకుతా సార్, చేసి వచ్చి దొరుకుతా, ఒక 2 నెలలు టైం ఇచ్చి సార్ జైలు నుంచి బయటకు వచ్చిన. సరే అని చెప్పాను. అట్లుంటుంది సార్. పోలీసు వాళ్ళు దొంగతనాలు చెప్పారు కానీ చేస్తారు అని తెలిసిపోయి ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టి ఒక 2 నెలలకు 3 నెలలకు వాళ్ళకి బి కావాల్సినది రికవరీ లేకుండా పోలీసు వాళ్ళకి పట్టుకునే రైట్స్ బి ఉండదు. ఒక దొంగతనం చేయని మనిషిని తీసుకొని పట్టుకునే రైట్స్ ఉండవు కదా సార్. ఏమని చూపిస్తారు వాళ్ళు, పిఎస్లో పెట్టుకొని దొంగతనం చేసిందని చూపించలేరు కదా సార్. చేసిన తర్వాత పట్టుకుందామని చెప్పి ఆగుతారు. ఇక కొన్నిసార్లు చేయకముందుగా పట్టుకొని పోయి. కానీ ఇళ్లలో తాళాలు డే టైము నైట్ టైం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి పెద్ద పెద్ద తాళాలు కనిపిస్తుంటే సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది కదా? అవును సార్. అవి చేయకపోతే సార్ ఇటు చేస్తుండేదేమో అది. ఎందుకంటే సెంట్రల్ లాక్ అంటే లోపల ఉన్నారో లేదో తెలియదు కదా సార్. అంటే మన తాళం కప్ప కనబడితే అది కనిపిస్తే మాత్రం పగలగొట్టేస్తలేదు. ఒకవేళ శ్రీనివాస్ రెడ్డి 100 దొంగతనాలు చేశాడు, బయటకు వచ్చాడు, మారాడు. ఇప్పుడు దాంట్లో నేను 50 చేసినట్టు ఉంటే 50 పెట్టినట్టు ఉన్నాయి సార్ వీళ్ళు. 50 చేసినట్టు ఉంటే 50 పెట్టినట్టు ఉన్నాయి వీళ్ళు. అంటే నా మీ దగ్గర 150 కేసుల పైన ఉన్నాయి సార్. నేను చేసినట్టు 100 లోపు చేసినా కానీ వీళ్ళు ఇక పెట్టిరు ఎక్కువ సార్. ఇంకొకసారి దొంగ ఎవరైనా ఇంట్లోకి వెళ్తే ఏమీ దొరకకుండా ఉండాలంటే ఒక మాజీ దొంగగా నువ్వేం చెప్తావు?
అర్థం కాలేదు సార్ నాకు. శ్రీనివాసరెడ్డి అంటే వారు ఇంకొక దొంగతనం చేయడానికి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో నువ్వే చెప్తున్నావు వెళ్ళగానే బీరువాలో డబ్బులు ఉంటాయని చెప్తున్నావు. దొంగకి ఏం దొరకకుండా ఉండాలంటే ఆ ఇంటికి గల వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఆ ఇంటికి గల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా సార్? ఇప్పుడు బ్యాంకులలో పెట్టుకుంటే బెస్ట్ కదా సార్, ఇళ్ళలో పెట్టుకోదు. ఏదైనా బ్యాంకులలో మరి ఇళ్ళలో అవసరాలకు ఉంటాయి కదా, ఇళ్ళల్లో ఎంత అవసరమో అంత పెట్టుకోవాలి సార్. ఇప్పుడు అంత క్యాష్ ఇడిచేసి ఇప్పుడు 1 day 2 days ఊరికి పోతున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టం, జీవితం అంతా కష్టపడి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తే శ్రీనివాసరెడ్డికి ఎక్కువ బంగారం కానీ క్యాష్ కానీ ఎక్కువ దొరుకుతుంటుంది సార్. ఎక్కువ ఏ ప్రాంతం అల్మారాలో దొరుకుతుందా లేదంటే? అల్మారియా సార్, అల్మార్లోనే ఉంటుంది ఏదైనా. అంటే వాళ్ళ జాగ్రత్తలు తీసుకోరా కనీసం? ఏమో సార్, ఒక్కోసారి అయితే పప్పు దినుసులు ఉంటాయి కదా సార్, దాంట్లోకి దొరికిండే క్యాష్ అయితే 70,000 క్యాష్ దొరికిండే పప్పు డబ్బాల. ఇక కొంతమంది ఉంటారు సార్ పెట్టుకుందామని, ఇక వాళ్ళు సేఫ్ పెట్టుకోవాలంటే వాళ్ళు బ్యాంకులోనే పెట్టుకోవాలి. ఇండ్లలో పెట్టుకుంటే వాళ్ళు చేసిన కష్టం వృధా అయిపోతుంది. ఇప్పుడు నేను రోజంతా నడిపిస్తే 1000 రూపాయలు వస్తుంది, మళ్ళీ రేపటికి మళ్ళీ 1000 రూపాయలు. వాళ్ళు ఎంత కష్టం చేసి లక్షల ఆస్తి సంపాదించి పెట్టుకుండొచ్చు, వాళ్ళు ఎంత కష్టం చేసిండొచ్చు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కష్టం ఉంటుంది వాళ్ళు. ఆ కష్టం అంతా ఒక్కరోజు 1 గంటలో ఇంటికి వచ్చి తాళం బలం కొట్టి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు జాగ్రత్త పడాలంటే ఇక బ్యాంకులోనే పెట్టుకోవాలి. వాళ్ళ ముసురు తగులుతుందని ఎప్పుడైనా అనుకున్నావా? తగులుతుంది కదా సార్, ఇప్పుడు అనుకోలే. ఇప్పుడైతే అనిపిస్తుంది. ఇక నాది మొన్న ఒక ఫోన్ పోయినప్పుడు కలకలా అయిపోయినా సార్, వాళ్ళు దొరికిందో తెచ్చిస్తే బాగుండని. అంటే అది నీ వరకు వస్తే కానీ తెలియలేదు. అంటే దాదాపు నువ్వు చెప్పినట్లుగా 50 ఇళ్ళ వరకు దొంగతనం చేసావు అనుకుంటాం. ఆ ఇంట్లో ఒక ఇంట్లో కానీ అరే ఇంట్లో అనవసరం చేసాము, ఆ ఇంట్లో పరిస్థితి చూసి బాధపడే ఘటనలు ఉన్నాయి? అప్పుడు బాధ ఇదేం లేదు సార్, చెయ్యాలి, తిరగాలి, తాగాలి. అప్పుడు గాంజా అలవాటు అయిపోయింది సార్. ఈ రోజుల మీదనే పక్కన పరిస్థితి నాకు అవసరం లేదు సార్. అప్పుడు పక్కనోడు ఏంది, వాడు ఎట్లా బతుకుతుండు, వాడి ఇంట్లో ఉందా లేదా అని చూడకపో, నాకు దొరికింది దోసుకొని వెళ్ళిపోతుండే సార్. అప్పుడు అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా, వాని దగ్గర ఉందా లేదా చూడండి. 50 దొంగతనం చేసిన శ్రీనివాసరెడ్డి ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి ఉంటాడు? పోయినా సార్, 15 సార్లు పోయినా సార్. జైల్లో వాతావరణం ఎలాగుంటుంది? అక్కడ మారుస్తారా, మార్చకుండా అలవాటు చేస్తారా? అంటే ఇప్పుడు కదా, గతంలో తీసుకుపోయి లోపల పడేస్తారు సార్, అంతే. అక్కడ ఇంకేం లేదు సార్. రిమాండ్ చేస్తారు, కోర్టుకి తీసుకుపోతారు, కోర్టు నుంచి జైల్లో పడేస్తారు. లోపలికి పోయిన తర్వాత పెద్ద జాగా ఉంటుంది లోపల, ఎవరు ఏం అడిగేటోళ్ళే ఉండరు. ఇంకా లోపల నువ్వు ఎవరితోటైనా మాట్లాడుకో, ఏమని చేసుకో, కానీ జైల్లో ఉన్నావు నువ్వు అంతే. 4 గోడల మధ్యలో ఉన్నావు అంటారు. ఇక 4 గోడల మధ్యలో 2000 మంది ఖైదీలు ఉంటారు సార్. ఒక్కొక్క బ్లాక్కి 50 మంది 60 మంది ఉంటారు. ఒక్కొక్క రకంగా దొంగతనాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. ఇక వాళ్ళ మధ్యలో ఒక ఫస్ట్ టైం పోయినోడు పోతే గిట సెకండ్ టైం ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకటి తయారవుతాడు. ఫస్ట్ టైం నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్. లాలగూడ పిఎస్లో దొరికినప్పుడు నాకు జైలు అంటేనే పోలీస్ స్టేషన్లోనే భయం అంటుకుంది. సార్ కొట్టకుండా సార్ చెప్పేసేది సార్ చెప్పేసి అన్నీ చెప్పేసిన తర్వాత ఇడిచిపెట్టేస్తాం రా, నేను ఇంటికి పంపించేస్తాం. మా మమ్మీ డాడీని పిలిపి అన్నారు. మా మమ్మీ డాడీని పిలిపిస్తే మా అమ్మ వచ్చింది, మా డాడీ రాలే. ఇడిచిపెట్టేస్తామని చెప్పి తీసుకొని కోర్టుకు తీసుకొని జైలుకి పంపించారు. ఆ జైల్లో పోయిన తర్వాత 4గురిని కలిసిన తర్వాత ఇంకా చెడిపోయినా తప్పితే ఇంకేం మారలేదు సార్. జైలుకి పోతే మనిషి మారుతాడు అనుకుంటారు కానీ మారలేదు సార్. జైల్లో ఈ సిగరెట్లు బీడీలు లోపల అలా ఉండి అంత ఇష్టారాజ్యంగా చేసేసినాము. ఇప్పుడు లోపల ఎట్లా మారుతారు సార్? ఇంకా చెడు అలవాట్లు ఇంకా ఎక్కువైతే ఆడికి పోతే తగ్గవు. అంటే 100 కేసులు చేస్తున్న శ్రీనివాసరెడ్డి ఎందుకు మంచి మనిషిగా మారాడు? మరి వద్దనిపించింది సార్. రాత్రి కూడా తిరగాలి అంటే నీ మారడానికి ఎవరైనా వెనక నుంచి ప్రోత్సహించారా, లేదా ఏదైనా సంఘటన చూసి మారుతారా? ఎవ్వరు ప్రోత్సహించలేదు సార్. నేనే నా మనసుకే అనిపించింది సార్, చేయొద్దు ఈ బతుకు. ఈ కన్ను పోయిన తర్వాత ఇక నేను చేద్దామని చేసినా కానీ సెట్ కాలేదు సార్. కానీ మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుంది, మళ్ళీ 4 గోడల మధ్యలో ఉండాల్సి వస్తుంది ఆలోచనతో ఇక చేయొద్దని ఫిక్స్ అయిపోయింది. ఆ జైల్లో ఎట్లుందంటే సార్, ఇక పోయినామా ఓ 3-4 నెలలు ఉండాలి లోపల. ఇంట్లో గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడవాలి. మా అమ్మని తలుచుకున్నప్పుడు మా అమ్మ కుంటుకుంటూ వస్తుండే. మా డాడీ రాకపో సార్ జైలుకి ములాఖత్కి. మా అమ్మ వస్తుండే కుంటుకుంటూ. ఆమె ప్రేమ ఎందుకు చూపిస్తుండే నాకు అర్థం కాకపో అప్పుడు, కానీ ఇవాళ గుర్తుకు వస్తుంది మా అమ్మ ఎందుకు చూపిస్తుంది ఆ ప్రేమ అనేది. వచ్చి మా అమ్మ ఏడ్చుకుంటా చెయ్యకరా అంటే చేయను మా బయటకు వచ్చిన తర్వాత చేయను. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పట్టుకోతారా అని చెప్పి మళ్ళీ చేయాల్సి వస్తుండే సార్. ఆ భయానికి చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇక అలవాటు అయిపోయింది. ఇక చేసుడు
ఇక పోలీసు వాళ్ళకి ఆడు చేశారు రాబోయ్ అని పట్టుకుంటే దొరుకుతుంది రాబోయ్ అనే ఆలోచనతో ఉన్నారు. ఇక నేను చేయకపోయినా పట్టుకోతారని నాకు తెలుసు. ఇక అట్లాంటప్పుడు చేయాలని చెప్పి ఏదో ఒకటి చేసి సెట్ అయిపోదాం పైసలు దొరికితే అని చెప్పి చేసిన, మళ్ళీ దొరికిన, మళ్ళీ పోయినా. ఎప్పుడు ఇదే రిపీట్ అవుతుంది. ఇక ఏమొద్దు, బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం, కష్టం చేసుకొని బతుకుదాం అని చెప్పి సంవత్సరంన్నర లోపల అన్ని కేసులు కొట్టేపించుకొని బయటకు వచ్చినాను. బయటకు వచ్చి ఒక 6 నెలలు ఆటో నడిపించిన సార్. మా డాడీ ఇక నమ్మిండు నన్ను. చేయండి డాడీ నేను బోను అసలు అంటే మా డాడీ నమ్మిండు. నేను ఇక ఒక ఆటో నడిపిస్తా డాడీ, కిరాయికి ఇప్పి డాడీ. ఆటోకి రాదు నాకు అప్పటికి నడిపేనికి. కిరాయికి ఇప్పి డాడీ అంటే సరే అని చెప్పి ఒక మనిషి దగ్గర పాత ఆటో కిరాయికి ఇప్పిస్తే స్కూల్ పిల్లని రోజు దింపి తీసుకురావాలి, కిరాయి ఏమి ఉండదు అంటే సరే అని చెప్పి నడిపించడం. అట్లా ఒక 2-3 నెలలు నడిపించినా లేదా సార్ నా మీ ఓలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి నన్ను తీసుకుపోయారు. మళ్ళీ తీసుకుపోయి పోలీసు అల్వాల్ పిఎస్ వాళ్ళు, అల్వాల్ సిసిఎస్ వాళ్ళు సార్ తీసుకుపోయి అరే నువ్వు చేసినావు అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు చెప్పురా. 5 రోజులు పెట్టుకురు సార్. ఏమనలే, నేను ఒకటే అంటున్నా సార్ నన్ను చంపేసి చెప్పి ఏం వెళ్ళవు, కొట్టి వేస్ట్. కొట్టినా కానీ తర్వాత ఏం వెళ్ళవు నా దగ్గర. కానీ ఇక మీరు ఎందుకు తీసుకొచ్చినా నాకు తెలియదు. ఓవర్ సార్ మీకు చెప్పిన వాళ్ళు అంటే చెప్తలేరు వాళ్ళు. ఇక సరే అని చెప్పి ఇక నన్ను 5 రోజులు పెట్టుకొని ఎంక్వైరీ చేసిరు. సీసీ కెమెరా ఫుటేజ్ ఇంటి ముందటనే ఉండే సార్. ఇంటి ముందర టైంకి పోయి బండి పెడుతుండే. ఇక అవన్నీ చెప్పిండే ఇట్లా సార్ ఇట్లా మంచిగా బతుకుతున్నా సార్ అది అంటే సరే అని చెప్పి ఇడిచిపెట్టిరు 5 రోజుల తర్వాత. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు సార్. మళ్ళీ నాచారం వాళ్ళు పిలిపించారు, కుషాయిగూడ వాళ్ళు పిలిపించారు. కుషాయిగూడలో సిఐ సార్ ఉండేది సార్, ప్రభాకర్ సార్ అని. ఆ సార్ అయితే ఒకసారి 20-30 మందిని ఇంటికి తీసుకొని వచ్చిండు. ఇంటికి వచ్చి రైడ్ చేసి ఇల్లు అంతా చెకింగ్ చేసిరు. ఇంట్లో వండుకొని నా ఆటో నడిపించి ఇక సాయంత్రం ఇంటికి వచ్చి వండుకున్నా. ఇంట్లో అంతా చెకింగ్ సార్. రోడ్డు మీద వాళ్ళంతా మా ఇంటినే చూస్తారు. మెయిన్ రోడ్డు మీదకి ఉంది సార్ ఇల్లు. అప్పుడు ఇక చూస్తారు రోడ్డు మీద అందరూ. ఇక నాకేం అర్థం కాలేదు సార్. గన్ను పెట్టిరు, నోట్లో గన్ను పెట్టిరు, చెప్పురా నిజం చెప్పు ఎక్కడ పెట్టినావు చిట్టీలు, బంగారం చిట్టీలు. ఏం చేసలేదు సార్. నేనంటే లేదు నువ్వు చేసినావు అని చెప్పి తీసుకొని పోయారు కుషాయిగూడ పిఎస్. ఇంటికి 20 మంది పోలీసులు వచ్చి మీ ఇంట్లో సోదా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు బాధపడలేదు? ఏడుస్తారు సార్ వాళ్ళు. బస్తీలో పరుగు పోయింది కదా. పరువా సార్. ఇక నేను అప్పటికి నేను అయిపోయింది సార్, నా జీవితం అయిపోయింది. అందరికి తెలిసినా పర్లేదు, నేను బతకాలే మారాలనుకున్న ఒకటే. ఇప్పుడు నా గురించి పక్కనోడు ఏమనుకుంటున్నా నాకు అవసరం లేదు సార్. నేను దొంగనని తెలిసినా పర్లేదు పబ్లిక్కి, నేను మారాలి. ఇప్పుడు ఆ ఏరియాలోకి వెళ్ళి వేరే ఏరియాకి పోయి బతకడం అంటే నాతో కాదు. మా ఇంట్లో సంపాదించింది ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు. ఏంటంటే ఇంటి కిరాయి నెల తిరిగితే ఇంటి కిరాయి కట్టాలి. ఇప్పుడు ఈ నుంచి అనంతపూర్ వెళ్ళిపో అన్నాడు సార్, సిఐ సార్. అనంతపూర్ వెళ్ళిపో, మీ సొంతం మీ డాడీ వాళ్ళ అన్నయ్య అక్కడ పోయి బతుక్కో. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే సార్ కనీసం ఒక 30,000 అవుతుంది సార్. ఇప్పుడు ట్రాలీ మాట్లాడుకోవాలి, ఇంట్లో సామాన్ తీసుకోవాలి, పోవాలి, ఆడ కిరాయి చూసుకోవాలి, మళ్ళీ ఆడ ఒక 4 రోజులు డ్యూటీ వెతుక్కోవాలి. ఇవన్నీ మీరు చేస్తే నేను పోతా సార్, లేదంటే పోను సార్ అని చెప్పి తీసుకొని బాగా కొట్టిరు సార్. ఈ మాట అనగానే కొట్టిరు, మళ్ళీ ఇడిచిపెట్టిరు. బయటకు వచ్చిన ఇంకొకసారి ఏరియాలో కనిపించదురా, ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోను వీటి నుంచి ఫస్ట్ వెళ్ళిపోతా సార్ అని చెప్పి వచ్చేసిన సార్. వచ్చేసి ఆ ఏరియా నుంచి కాల్ చేసి నేరేడుమెట్కి వచ్చిన సార్. నేరేడుమెట్కి వచ్చిన తర్వాత చారీ కలిసాను. చారీ కలిసి ఏం చేస్తున్నాను అంటే ఇట్లా చారీ ఎక్కడ పరిచయం, ఇట్లా చాయ్ బండి పెట్టినని చెప్పి పేపర్లో వచ్చింది సార్. పేపర్లో వస్తే ఒకసారి చాయ్ బండి దగ్గర పోయినా, మాట్లాడిండే, ఫోన్ నెంబర్ ఇచ్చాను. కొన్ని రోజులకి అది నువ్వు చాయ్ బండి పెట్టుకోకటి అని చెప్పి చెప్పిండు. చాయ్ బండి పెట్టుకో అని చెప్పి చెప్పిండు. సరే అని చెప్పి చాయ్ బండి పెట్టుకుందామని చెప్పి ఆలోచనతో సివి ఆనంద్ సార్ దగ్గర పోయినా సార్. సివి ఆనంద్ సార్ ఆ రోజు డ్యూటీలో లేకుండే, నవీన్ కుమార్ సార్ డిసిప్లిన్ ఉండే. ఆ సార్ దగ్గర పోతే సార్ ఇట్లా దొంగని సార్ మారిపోవాలనుకుంటున్నా, ఇట్లా గడికి వచ్చి నన్ను ఎంక్వైరీ పేరు మీద తీసుకొని పోతున్నారు, ఎంక్వైరీ పేరు మీద తీసుకోబోతున్నారు. తీసుకుపోయినప్పుడల్లా 5 రోజులు 6 రోజులు పెట్టుకొని ఇంట్రాగేషన్ చేసుకుంటుంటుంది. నాకేమో కిరాయిలు మీద. సివి ఆనంద్ సార్ ఏమన్నారు? సివి ఆనంద్ సార్ ఒకసారి కుషాయిగూడ పిఎస్ సివి ఆనంద్ సార్ కలవలేదు సార్, తర్వాత కలిసిండు. మళ్ళీ నేను చాయ్ బండి పెట్టిన తర్వాత ఒక 1 మంత్కేమో అటు సార్ రౌండింగ్కి వచ్చినాయి నైట్ కూడా. ఇక ఆపి టీ తాగి మా పేరు ఖరాబ్ చేయొద్దు, మంచిగా బతుకుంది, అదే చాలు మాకని చెప్పి. సార్ చాలా మంచివాడు ఉండే సార్. ఆ సార్ ఒకటి, నవీన్ కుమార్ సార్ ఒకటి చాలా మంచివాడు సార్. నవీన్ కుమార్ సార్ అయితే 5,000 ఏమో ఇచ్చిండు సార్ జోబులో నుంచి తీసి. నువ్వు పెడుతున్నావు కదా చాయ్ బండి, నా తరపున ఇస్తున్నా పెట్టుకోపోయా. మళ్ళీ ఆయన ఇచ్చింది కాక మళ్ళీ వేరే సిఐలకు ఫోన్ చేసి మీ ఏరియాలో ఇట్లా చాయ్ బండి పెడుతుండు, అతనికి ఏమైనా హెల్ప్ చేయండి, మీతో అయినా హెల్ప్ అని చెప్పి వాళ్ళతోటి పైసలు ఇప్పించిండు. అట్లా 20,000 ఏమో గ్యాదర్ చేసిండే సార్. చేసి
ఒక చాయ్ డబ్బా కిరాయికి తీసుకొచ్చి పెట్టి స్టవ్లు గిన్నెలు సిలిండర్లు అవి కొనుక్కొచ్చుకుంటే ఆ 20,000 తోటి కొనుక్కొచ్చుకొని ఇక చాయ్ బండి పెట్టిండే. తర్వాత మరి చాయ్ దుకాణం నడుస్తుందా ఇప్పుడు? లేదు సార్, ఎందుకు? అది డే టైం నడవదు సార్, నైట్ పూట నడిచేది సార్. నైట్ పూట కాల్ సెంటర్ క్యాబ్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు సార్ ఈ హైటెక్ నుంచి. వాళ్ళు చాయ్ బండి వాళ్ళు చాయ్ తాగడానికి వస్తారు, చాయ్ సిగరెట్ తాగుతుంటారు. పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి ఏంద్రా ఈ తాగుబోతలు అందరినీ నేనే పెట్టిన ఆర్డర్. ఆడ తాగుబోతలు ఉంటారేమో కొంతమంది, కానీ కష్టం చేసి వచ్చేటోళ్ళకి ఉంటారు కదా సార్, వాళ్ళని చూడరు, తాగుబోతలని చూస్తారు. పక్కన మళ్ళీ వేరే హోటల్ నడుస్తుంటాయి, వాళ్ళని పట్టించుకోరు. 1:30-2 దాకా నడుస్తాయి, వాళ్ళని ఇవ్వలేమన్నారు. చూసి చూడనాడు వెళ్ళిపోతాను ఉంటారు. నా దగ్గరకు వచ్చి అక్కడ ఒక 200 చేతిలో పెడితే అప్పుడు బండి సారం కొట్టారు. ఈరోజు డ్యూటీ సారుతుందిరా, ఆ టైంకి జర పబ్లిక్ లేకుండా చూసుకో అని చెప్తారు. లేదంటే నాకు ఇప్పుడు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు సార్ చాయ్ బండి. వాళ్ళు పెట్టించారు, కానీ వాళ్ళు పెట్టించిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం నన్ను నా బూతులు తిట్టారు సార్. ఎట్లా అంటే బంజాయి షాప్ కుల్లా చెప్పాలంటే ఇట్లా బంజారా షాప్ ఎవర్రా పెట్టించిన వాళ్ళు లేడరా బంజాయి ఫస్ట్ సిటీకి తీసుకొని బొక్కలు అయితే దింగుతా ఇప్పుడు నేను అని చెప్పాను. నేరేడ్మెట్ వాళ్ళ సార్? నేరేడ్మెట్ పోలీసులు? నేరేడ్మెట్ పోలీసు అంటే ఆఫీసర్లే సార్. మళ్ళీ కానిస్టేబుల్ బతుకురా అని చెప్పేటోళ్ళు ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు అదే పిఎస్లోనే చేస్తారు కొన్ని సంవత్సరాల నుంచి. నాకు పెట్టించినప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనలేకపోతారు. ఎస్ఐలు సిఐలు మారిపోయారు, వాళ్ళకి తెలియదు నా బతికేంది, నా జీవితం మీదనే తెలియదు. నేను నా కన్ను పొడగొట్టుకొని సగం చచ్చిపోయి ఉన్నాను. అసలు సార్ వాళ్ళు ఏదో హెల్ప్ చేసి పెట్టించారు. నేను తప్పు పని ఏం చేసినా అది నేరేడ్మెట్ చివరసలో పెట్టుకున్నా. అది డే టైం నడవదు, నైట్ పూట నడిచే చేపని. ఇక ఆడ ఇప్పుడు డే టైమా నడుస్తలేదు, నైట్ పూటనా పెట్టనిస్తలేరు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒకసారి మొన్న మధ్యలో పెడితే సిఐ సార్ వచ్చాడు. ఫస్ట్ బంజారా అని చెప్పి తీసుకొని పిఎస్లో కూర్చోబెట్టి ఉంటారు. పైసలు గీసలు అన్న వాళ్ళు కొట్టేసారు. బండ్లో కూర్చోబెట్టేసుకురు సార్. ఒక్కరినే ఉంటారు రాత్రి పూట బీడ. చేయి కింద ఒక మనిషి ఉంటాడు, నన్ను తీసుకొని పిఎస్లో కూర్చోబెట్టిండు. ఆ పోరాడేమో వెళ్ళిపోయాడు ఇంటికి. తాళాలు ఏమేయలే, గల్లలకి వెళ్ళి పైసలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు మొత్తం ఒక 15,000 దాకా పోయినాయి సార్ నాకు. ఇక అర్థమైపోయింది నాకు. ఇక వీళ్ళు రోజు తీసుకోపోతారు, పెడితే ఒకరోజు కాకపోయినా వారంలో 2 రోజులు ఇట్లా డిస్టర్బ్ చేసినా నేను చేసిన కష్టం వృధా అయిపోతుంది. వద్దు, ఇది ఏదో ఒకటి వేరే ఐడియా చూసుకున్నామని చెప్పి ఆటో కిరాయికి అడిగిన. ఎవ్వడు ఇప్పాడు సార్, ఎవ్వరు ఇప్పలే. ఒకడు అంటాడు ఒక 3,000 అడ్వాన్స్ పెట్టు. ఆ 3,000 అడ్వాన్స్ ఉంటే నేను నిన్నెందుకు అడుగుతా ఆటో? నేనే పోయి ఎక్కడైనా ఇచ్చి తీసుకొచ్చుకుంటా ఆటో. 3,000 అడ్వాన్స్ కావాలంటారు. లేవు పైసలు, ఏం చేయాలి? స్కూల్ పిల్లలు ఫీజులు దగ్గరకు వస్తున్నాయి. స్కూల్ పిల్లలు అంటున్నావు. 100 దొంగతనాలు చేస్తున్న శ్రీనివాసరెడ్డి మరి పెళ్లి చేసుకున్నావు, అది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. నీకు ఆమె ఎక్కడ పరిచయం? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెనే సార్ ఆమె. నా ఫ్రెండ్కి దొంగనే ఉండే, జెట్ యాదగిరి అని హెచ్బి అఫెండరే సార్. వారిని నేను కలిసి చేసేటోళ్ళం అసలు ఫస్ట్లో. తర్వాత జైలు పోయి వచ్చిన జైల్లోనే పరిచయం అతను. బయటకు వచ్చిన తర్వాత మేము కలిసి చేసేటోళ్ళం, కలిసి తిరిగేటోళ్ళం. వాళ్ళ ఇంటికి పోయేటోళ్ళం అప్పుడప్పుడు. వాళ్ళ చెల్లెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయింది, భర్త చనిపోయాడు. 2 బిడ్డలు ఉండే, ఒక కొడుకు ఒక బిడ్డ ఉండే. ఇక కొడుకుని వాళ్ళు తీసుకురు, వాళ్ళ అత్త వాళ్ళు తీసుకున్న తర్వాత బిడ్డని మేము పెట్టుకున్న తర్వాత ఇక నేను వాళ్ళ ఇంటికి మారిపోయినా కదా సార్. మారిపోయిన తర్వాత ఇక అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పోయేటోని. ఇక ఆమెను చూసినప్పుడు అలా నా జీవితం ఇట్లా నాగమైపోయింది. నేనేం సంసారిని కాదు, ఇక ఆమె జీవితం ఒక జీవితం, ఆమె ఒంటరి జీవితం ఉంది. ఇద్దరం కలిసి బతకొచ్చు అని చెప్పి ఆమెకు చెప్పి, ఆమె నీకు నచ్చితే పెళ్ళి చేసుకుంటా అని చెప్తే ఆమె ఒప్పుకో. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలే. తర్వాత మళ్ళీ పెళ్ళి తీసుకుపోయి కుషా కూడా పిఎస్లో తీసుకొని పెళ్ళి చేసుకున్నాను సార్. మన ఏసీపీ సార్ చేసిండు, రఫీక్ సార్ పెళ్ళి చేసిన తర్వాత ఇక మేమిద్దరం మంచి సపరేట్గా ఉండి. అంటే భర్త చనిపోయిన ఆమెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? అవును సార్. చాలా మంచి పని చేస్తున్నావు. అంటే ఆమె పాప ఉంది? ఆ పాప ఇప్పుడు యూకేజీ సార్. ఆ పాపను పోయి పెంచుతున్నావు? అవును సార్. ఇంకా మంచిదే. కొడుకుని పోయి పెంచుకుంటుండే సార్. కానీ నేను మగ పిల్లని నేను చేసిన తప్పులు నాకు తెలుసు. ఎందుకు గుండెల మీద అనిపించుకోవడం అని చెప్పి ఆలోచనతో. అంటే మీకు పెళ్ళైన తర్వాత మళ్ళీ పాప పుట్టిందా? పెళ్ళైన తర్వాత పాప పుట్టింది. అంటే ఇప్పుడు 2 పిల్లల్ని పోషిస్తున్నాం? అవును. ఆమె పాపని తర్వాత మీ పాపని? అవును సార్. ఆమె పాపని మీ పాపని చూసుకుంటున్నాం? ఇద్దరు ఒకటే సార్ నాకు. ఇద్దరు నా బిడ్డలే. అయితే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి
సార్. దొంగతనం చేసావు, కొన్ని విషయాలు మారావు. మరి అమ్మగారు నాన్నగారు మీకు కలుస్తున్నారు చూసుకోలేదు సార్, వాళ్ళని సరిగా చూడలేదు సార్. అమ్మ నాన్న నా లైఫ్లో నేను నా జీవితంలో నేను మర్చిపోయిందంటే అది ఒకటే సార్. నేను చచ్చినా అని ఆ పాపం నన్ను వదలదు. మా అమ్మ నీ జైల్లో ఉన్నప్పుడైనా నేను ఎక్కడున్నా అని నాకు అన్నం పెట్టేటిది మా అమ్మనే. మా అమ్మ చచ్చిపోయే ముందు నేను చూడలేదు సార్. మా అమ్మని హోటల్ పెట్టాలి, షాప్ పెట్టకపోతే పైసలు రావు. షాప్ పెట్టి పైసలు మా అక్క వాళ్ళకి పంపించాలి. మా అక్క వాళ్ళు మా అమ్మని చూసుకుంటూ హాస్పిటల్ తీసుకుపోయి డైలీ ఫిజియోథెరపీ అదేదో ఏంది సార్ పారాలిసిస్ సార్ ఇక చూపించారు. చాలా హాస్పిటల్లో చూపించారు. ఇక నేను ఇక్కడ చేయాలి, పని చేయాలి, పంపించాలి. నా భార్య 2 పిల్లలు, చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటుంది. నా భార్య మా అమ్మని చూసుకోలేదు. నేనేమో రాత్రికి పోయేసి పొద్దున ఇంటికి వచ్చిన తర్వాత పండుకుంటే మళ్ళీ ఏం పని చెప్పినా లేవలేను, ఓపిక సార్ లేవలేను. ఇక మా అమ్మ మా అక్క వాళ్ళ దగ్గరనే పెట్టినాను. మా అమ్మ కొన్ని రోజులకు చనిపోయింది సార్. ఇప్పుడు అనిపిస్తుంది మా అమ్మ చూపించిన ప్రేమ, మా అమ్మ నా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ నేను పొడగొట్టుకున్నా. మా అయ్య కష్టం అంటే నేను ఆల్రెడీ పడుతున్నా సార్, చూస్తున్నా. మా అయ్య ఎంత కష్టం చేసి నన్ను సాకి మా అమ్మ మా అక్క వాళ్ళని సాకి ఎంత అనుభవించిండో అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడు సంతోషపెట్టలేదు సార్, మస్తు బాధ పెట్టినాలని. మీ నాన్నగారు ఎక్కడున్నారు? చనిపోయింది సార్. ఆయన కూడా చనిపోయారా? అయ్యో, వెళ్ళావా కనీసం? అయినా సార్ ఇక్కడనే సార్ చావు. అంటే అమ్మగారు చనిపోయి వెళ్ళావా, చూసావా? చూసిన. మీ నాన్న ఏమన్నారు అప్పుడు? ఫస్ట్ డాడీ చనిపోయాడు సార్. ఫస్ట్ డాడీ చనిపోయాడు, అయ్యో. తర్వాత మదర్. అంటే నాన్న చనిపోయినప్పుడు ఏం గుర్తుకొచ్చింది? అప్పుడు ఏం లేదు సార్, ఇక మా డాడీ చాలా మంచోడు సార్. దొంగ సొమ్ము అసలు తీసుకోకపో, నేను ఇంటికి పోతే నువ్వు దొంగరా ఫస్ట్, నువ్వు బయటికి పో అనేటోడు. అట్లాంటోడు. మా అయ్యని నేను మస్తు బాధ పెట్టినా సార్. దొంగతనాలు చేస్తే మా అయ్య పేరు చెడవుతుందని నాకు తెలియదు అసలు, నిజంగా చెప్పాలంటే. నేను దొంగతనాలు చేసి రోడ్ల మీద తిరిగి షోకులు చేస్తున్నా, కానీ పోలీసు వాళ్ళు నీ కొడుకు దొంగరా ఏదిరా అని చెప్పి మా అయ్య నా రైతు రేగి కొట్టేటోడు. మా అయ్య ఒకసారి పోలీసు వాళ్ళకి గల్లబి పట్టుకున్నాడు. వాడు దొంగతనాలు చేస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీరు నన్ను అడుగుడు ఏంది, వాడు నా కొడుకే కాదు మీరు ఏంది కదా అంటే, పోలీసు వాళ్ళు మా డాడీని కొట్టేసరికి గల్ల పట్టుకొని ఇక చింపేసిండు సార్. వాళ్ళ గల్ల షర్టు చింపేసిండు. ఇక మా డాడీ తాగేసి పోయి నొల్లి చేసిండు. అట్లా నేను ఏం చేసినా నా కొడుకు అని చెప్తున్నా, పట్టుకొని చంపేసిండు అన్నది. మా డాడీని మస్తు బాధ పెట్టినా సార్, మా డాడీని మా మమ్మీని అయితే. వాళ్ళని ఇప్పుడు తీర్చుకుందామన్నా వాళ్ళు లేరు. వాళ్ళని సంతోషపెడదామంటే తీరా చూసేసరికి వాళ్ళు లేరు, ఏం చేయలేదు. ఇప్పుడు ఎలా గడుస్తుంది జీవితం? అన్నీ ఇవే సార్, ఆలోచనలు వస్తే బతికి వేస్ట్ అనిపిస్తుంది సార్. ఈ బతికేందుకు రా పోయి అమ్మ నాన్న పుట్టించిన వాళ్ళే లేరు అని చెప్పి చచ్చిపోదాం అనిపిస్తుంది. కానీ మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది, బిడ్డలు ఉన్నారు కదా, పిల్లం బిడ్డలు ఉన్నారు, వీళ్ళ గురించే బతకాలి ఇక బతికేది అని చెప్పి అనిపిస్తుంది. వాళ్ళు లేకపోతే ఈ పాటికి చచ్చిపోదామని ఐడియా వచ్చేస్తుంది సార్. బతికి ఎందుకంటే అమ్మాయి లేకుండా బతకడం అంటే ఒక టైంలో నేను చిన్నప్పుడు అనుకుంటుండే, మా అమ్మకి కాలు ఇరిగినప్పుడు మమ్మీ అనుకుంటే వాడుకుంటే మా డాడీ తీసుకొని చూపించేటోడు హాస్పిటల్లో మమ్మీని. మా మమ్మీ లేకపోతే నా పరిస్థితి ఏంది అనేది అప్పుడు అనుకుంటుండే. కానీ అది టైం గడుస్తూనే ఉంది సార్. చూసేసరికి మా మమ్మీ లేదు, ఇప్పుడు మా మమ్మీ లేదు, డాడీ లేదు. టైం ఆగలేదు, ఎక్కడ ఆగలేదు, గాలి రన్ అవుతూనే ఉంది. కాలు ఇరిగినప్పుడే అట్లాంటి ఆలోచన వచ్చింది, మా మమ్మీ లేకపోతే నేను బతకగలుగుతానా, ఉండగలుగుతానా చూడకుండా అని. కానీ చూస్తూనే మా అమ్మాయి పోయింది, మా డాడీ పోయిండు. ఇప్పుడు నేను తెచ్చుకుందామంటే వాళ్ళు రారు. నేనేం చేసినా వాళ్ళని సంతోషపెట్టలేను. ఇప్పుడు ఏం చేసినా సంతోషపెట్టలేను సార్. ఏం చేస్తే సంతోషపడతారో తెలియదు నాకు. ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషిస్తుంటున్నాను? ఆటో నడిపిస్తున్నా సార్, రోజు 1000 రూపాయలు చేస్తున్నా, దాని మీద కిరాయి కడుతున్నా, ఇంటికి తీసుకుపోతున్నా పైసలు. అలా పోలీసులు వేధింపులు ఉన్నాయంటారు? లేదు సార్, పోలీసులు ఏం లేదు వేధింపులు. శ్రీనివాసరెడ్డి, నువ్వు తెలుసో తెలియక నేరం చేసావు, బయటకు వచ్చావు, ఆటో నడుపుకుంటూ మంచి పని ఏం చేసావు అంటే భర్త చనిపోయిన ఆమెను పెళ్లి చేసుకొని మంచి పని చేసావు. ఇప్పుడు కుటుంబం సాగుతుంది. మీలాగా కొంతమంది దారి తప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలుసో తెలియక. అటువంటి యువకులకి కుర్రాలకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏజ్ సార్, అది ఏజ్లో వస్తుంది సార్. ఇప్పుడు 14-15 ఇయర్స్లో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు 9th స్టాండర్డ్కి వస్తారు, 10th క్లాస్కి పోయేసరికి వాళ్ళు పెద్దోరం అయిపోయినాం అనుకుంటారు. ఏ రోజుల మీద మమ్మీ డాడీకి తెలియకుండా చిన్న తప్పులు చేస్తుంటారు. ఫోన్లు అలవాటు పడతారు, బండ్ల షోక్ ఉంటుంది,
దీని దిక్కెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తారు. చేసిన తర్వాత ఏదో ఒకరోజు దొరుకుతారు తప్పులలో. దొరికినప్పుడు జైలుకో వీళ్ళకో పోయిరు అనుకో సార్ బై మిస్టేక్లా, ఇక వాళ్ళు నెక్స్ట్ టైం అక్కడి నుంచి వేరే నేర్చుకొని వస్తారు సార్. అసలు అవన్నీ చేయకోకుండా ఉండడం బెస్ట్ సార్. వీళ్ళు ఆ ఏజ్లో కంట్రోల్ చేసుకోవాలి సార్. అంటే ఫ్రెండ్స్తోనే ఉండాలా, కంట్రోల్ చేసుకోవాలా, లేదా తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి సార్. తల్లిదండ్రులు కంట్రోల్ చేసినా అని తప్పుతారు కొంతమంది, కానీ తల్లిదండ్రులు చెప్పాలి ఇట్లా జరుగుతున్నాయి బయట, ఇట్లా చేయొద్దు, నీకు కావాలంటే మేము చేస్తాం, నీకేం కావాలో చెప్పి మేము చేస్తాం, మేము తీసుకుపోతాం. ఇప్పుడు నాకు సినిమాకి పోవాలని ఇష్టం ఉంటుంది, ఇంట్లో సినిమాకి తీసుకోవరు. నేనేం చేస్తా, ఫ్రెండ్స్ తోటి పోవాలి, పైసలు ఇంట్లో డాడీ జాబ్లోకి వెళ్ళి 50-100 దొంగతనం చేస్తా. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు చిన్న స్టార్ట్ అయ్యి పెద్దగా ఇంట్లో తెలియకుండా బయట ఇంట్లోకి వెళ్ళి తీసుకొని బయట ఫ్రెండ్స్ తోటి తిరుగు కూడా చేసుకుంటా ఇక తప్పులు జరుగుతుంటాయి. అదే ఇంట్లో అడగకముందుకు 50 ఇస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు సార్ ఆ తప్పు? 50 ఇచ్చి అరే నువ్వు సినిమాకు మళ్ళీ ఈరోజు సండే కదా నీకు పోతా అంటున్నావు పో, అట్లా పంపిస్తే వీళ్ళు ఎందుకు సార్ మళ్ళీ జాబ్లోకి వెళ్ళి పైసలు తీస్తారు. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క కోరికలు అర్థం చేసుకోవాలంట. అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి ఫైనల్గా? నా రూట్లయితే వాళ్ళు రావచ్చు సార్. లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది సార్. జీవితం అనేది ఒకటేసారి ఇచ్చిండు ఆ దేవుడు. ఆ జీవితం చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే సార్ మళ్ళీ తిరిగి రాదు సార్ అది. అందుకే ఫ్యూచర్ని మనం మంచిగా చేసుకుంటూ పోవాలి, కానీ వెనక్కి తిరిగి చూస్తే మొత్తం ఏం లేకుండా అయిపోతుంది సార్. తప్పులు చేస్తే చేయొద్దు అనుకుంటున్నా సార్ ఇట్లాంటివి. దాదాపు 100 దొంగతనం చేశాను, అందులో 50 పైగా పోలీసులు అక్రమ కేసులను చెప్తున్నాం. తర్వాత మారిపోయాను, ఒక వితంతుని పెళ్లి చేసుకుని చాలా మంచి మార్గంలో ఉన్నావు శ్రీనివాసరెడ్డి. కష్టాలు ఎదురైన తర్వాత ఇప్పుడు కొన్ని కష్టాలు పడుతున్నాను, ఒక్కోసారి బాధపడుతున్నాను అని చెప్తున్నావు. అలాంటి కష్టాలు ఎదురైన మరుక్షణంలో మరొకసారి మనసు మార్చుకొని నేరాల బాట పట్టును అని నువ్వు నాకు ప్రామిస్ చేయగలవా? పట్టాను సార్, ప్రామిస్ సార్. ప్రామిస్ ఎవరి మీద? నా మీద, నా బిడ్డల మీద సార్. అసలు నేరం చెయ్యి. ఇంకా ఎవరైనా దొంగ అనే వ్యక్తి, నేరం చేసే వ్యక్తి అప్పటికప్పుడు చేయడు, పరిస్థితుల ప్రభావం కానీ చెడు స్నేహంతో జరుగుతుందని కొంతవరకు తెలుసుకుంటాం. కానీ శ్రీనివాసరెడ్డి వంటి వ్యక్తులు నేరస్తులుగా మారడానికి తల్లిదండ్రుల యొక్క తప్పులు కూడా ఆయన విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లల్ని కంట్రోల్ అనే పేరు మీద ఎక్కువగా కఠినంగా శిక్షించడం కానీ వాళ్ళ కోరికలు అర్థం చేసుకోకుండా ఉంటే ఇలాంటిగా తయారవుతామంటే శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి చెప్తున్నట్లుగా చిన్నప్పుడే స్కూల్కి వెళ్లకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అతని తండ్రి కొంచెం మందలించి జాగ్రత్తగా కనిపెట్టి ఉంటే ఇతను దారి తప్పేవాడు కాదు. కానీ అప్పుడు ఎక్కువగా కఠినంగా ఉండడంతో ఇతను దారి తప్పాడు. ఇతను చెప్తున్నట్లుగానే చిన్నప్పుడు పిల్లలకి ఎంత అభిమానంగా ముద్దుగా చూస్తామో వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇష్టాలను కూడా అంతే ప్రేమగా చూస్తూ ఆదరిస్తే పిల్లలు దారి తప్పకుండా ఉంటారనేది శ్రీనివాసరెడ్డి చెప్పిన మెసేజ్. ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలకి చెడిపోకుండా ఉండడానికి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎంత ఉందన్న విషయాన్ని శ్రీనివాసరెడ్డి స్టోరీ చాలా ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. ఇది ఈ వారం శ్రీనివాసరెడ్డితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.